శ్రీ రంగన్నబాబు గారిని నేను గుంటూరులో దోరెడ్ల శేషావతారం గారు ఇంట్లో బ్రాడీపేటలో కలిశాను. ఆ రోజు ఆయన పసిపిల్లవాడిలాగా ఉన్నారు. అంతకుముందు భానుమూర్తి గారనే సోదరులు ఆయన ఎట్లుంటారండి ఇక్కడ ఈయనుండే తీరేమిటి అని అడిగితే, మీరు చూశారు కదా ఆయన అతి సామాన్యంగా గుంటూరు జిల్లా కూలివాళ్లాగా ఒక కొల్లాయి ధోవతి పైన పంచ ధరించి అమాయకంగా మర్యాదగా ప్రతివారితోనూ మాట్లాడుతూ చేతి సంచిలో ప్రసాదాలు అందరూ భక్తుల ఇళ్లకు కాలినడకనే తిరిగి పంచుతూ ఊర్లోని ఆలయాలు తిరుగుతూ కనిపిస్తారు. సాధారణంగా బాబుగారు ఏ వాహనం ఎక్కడానికి ఇష్టపడేవారు గారు. నిరాడంబరమైన బోసినోరు వికసించేలాగా నవ్వే ఆ నవ్వులు ఎక్కడో ఏ దేవలోకపు గంధర్వుడినో చూస్తున్న భావం కలిగేది. సామాన్యంగా ఎవరేమిచ్చినా తీసుకోరు. తనకి చదువు రాకపోయినా, ₹1 చిల్లరైనా లెక్కలేకపోయినా కూడా ఆయన కొన్ని నియమిత ధర్మాలు పాటించేవారు. చివరి వరకు నీళ్ల కావిడితో జీవించినప్పటికీ ఎవరింట్లో ఆయన నీళ్లు పోస్తారో వాళ్ళింట్లో ఒక వ్యక్తిగా కలిసిపోయేవారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో బాగా ఆడుకునేవారు. ఆయన జీవితం ఎక్కువ భాగం ఏలూరు, గుంటూరు, చీరాల, మళ్ళీ తిరిగి గుంటూరు, చిట్ట చివరి దశలో ఏలూరులో సంతానం దగ్గర ఆగిపోయారు. ఇక రంగన్నబాబు గారి గురించి చెప్పే ముందు నాకున్న గుంటూరులో అనుభవాన్ని చెబుతాను. శేషావతారం గారి కుటుంబం చాలా ఆత్మీయంగా పలకరించి రంగన్నబాబు గారి దర్శనం చేయించారు. ఆయన చాలా సంతోషంగా ఆత్మీయంగా ఆహ్వానించారు, ఆప్యాయంగా పలకరించారు. కూర్చున్నాక రాములు వారు ఇచ్చారని నాకు గుర్తున్నంత వరకు ఎండు ద్రాక్ష ప్రసాదంగా ఇచ్చారు. చాలా శాంతిగా అనిపించింది. అప్పుడు నాకు ఒక సమస్య ఉండేది. మానవ జీవితం అరుదైన అంశం కదా, ఈ జీవితాన్ని అన్నిటికంటే ఉత్తమమైన రీతిలో ఏ విధంగా గడపాలో మనము నిర్ణయించుకునే కంటే మహాత్ములు నిర్ణయించిన విధానం శ్రేష్టం కదా అని నేను అనేక మంది మహానుభావులను నా జీవితం ఎలా ఉంటే ఉత్తమమని మీరు భావిస్తున్నారో చెప్పమని ప్రార్థించాను. అప్పుడు వాళ్ళలో ఎవరు కూడా నిశ్చయంగా ఇది ఇలా చెయ్యి అని చెప్పలేదు. అందువల్ల నాకు మరింత ఆసక్తి కలిగి రంగన్నబాబు గారికి నా భావం నివేదించాను. బాబుగారు, నేను ఏ విధంగా నా జీవితాన్ని గడిపితే ఉత్తమంగా ఉంటుందో దయచేసి సమరు సూచించండి అని. అప్పుడు ఆయన అన్నారు, ఏమయ్యా, నేనంత మొనగాడినా గొప్పవాడినా, నేను ఎలా సూచించగలను, నాకేం తెలుసు అంటూ, అయినా మీరు అడిగారు గనక నేను రాముల వారిని అడిగి రేపు గన మీరు వస్తే చెబుతానయ్యా అన్నారు. అప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఆయన ఒకసారి రాముల వారిని అడగగానే రాముల వారు చెప్పిందే నా జీవితం అవుతుందిగా. ఇక మళ్ళీ వారు చెప్పటం నేను వినటం జరగకపోయినా నేను బ్రతికే బ్రతుకు వెనక రాముల వారి అనుగ్రహం ఉందని నేను నమ్ముతున్నాను. ఒక వ్యక్తి జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకోవటంలో నాకు వచ్చిన సందేశం ఏంటంటే, మనం కృషి చేసి నిర్ణయించుకుంటూ ఉంటే, ఉత్తమ నిర్ణయాలు చేసుకుంటూ పోతూ ఉంటే భగవంతుడే మనకు దిశానిర్దేశం చేసి అండగా, తోడుగా, నీడగా, ముందు వెలుపల పైన పక్కల ఉండి కాపాడగలడని. నా శ్వాసకు, నా జీవితానికి, ప్రాణానికి, నాకు లభించే ప్రతి అన్నం మెతుకు, నాకు ఎదురయ్యే ప్రతి జీవి, ప్రతి ప్రాణి, మనిషి సమస్తం ఆయన స్వరూపంగా నేను తలుచుకుంటూ ఉన్నాను. భగవంతుడి అనుగ్రహం కానిది ఏది ఉండదు కదా. ఇక బాబుగారి విషయం చెప్పుకుందాం. ఆ రోజు గుంటూరు వెళ్ళినప్పుడు మా చిన్నమ్మ కొడుకు చిరంజీవి శ్రీధర్, ఎవడైతే ఈనాడు భూమి మీద లేడు, అతడు కూడా వచ్చాడు. ఆ రోజు రంగన్నబాబు గారి జీవిత విశేషాలు కొన్ని తెలిసాయి నాకు. ఆయన కులానికి వైశ్యులు. బూర్లే అనేది వాళ్ళ ఇంటి పేరు, అది వాళ్ళ వంశనామం. ప్రకాశం జిల్లాలోని రామభద్రాపురం ఆయన సొంత ఊరు. తండ్రి పేరు పుల్లయ్య, తల్లి జగదాంబ. చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పెరిగారు. ఆయన తండ్రి మోతే నారాయణరావు గారి జూట్ మిల్లులో పాత గోతాలు కుట్టే పని చేసి చాలా స్వల్ప ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్ళు. బాబుగారికి 1 సంవత్సరం వయసుండగా వీళ్ళ కుటుంబం ఏలూరుకి తరలి వచ్చింది. కొంతకాలానికి 5వ ఏళ్ళు రావడంతో ఆయన తల్లి గతించారు. ఇంకా అక్కయ్యే ఆధారమైంది. ఈ విధంగా ఎంతో కష్టపడి వాళ్ళ నాన్నగారు బాబుగారి
అక్క పెళ్లి కోసమని 1600 రూపాయలు సంపాదించి ఒక చెక్కపెట్టెలో, జాజి చెక్కపెట్టెలో పెట్టారు. ఒకసారి బాబుగారు అప్పట్లో రోడ్డు మీద ఆడుకుంటూ ఉన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆయన చేతిలో కొంచెం కలకండ పెట్టి మంచి మాటలు చెప్పి వాళ్ళ ఇంట్లో ఉండే డబ్బు తీసుకురమ్మని ఇద్దరూ కలిసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఎంత వెతికినా వాళ్ళ జాడ తెలియలేదు. కానీ ఆయన్ని తీసుకెళ్ళిన పనివాడు మాత్రం చాలా నమ్మకంగా ఈ రంగన్నను హరిద్వారు, హృషికేశు, బద్రీనాథు, రామేశ్వరం ఇలా చాలా ప్రదేశాలు దేశం అంతా తిప్పి యాత్రలు చేయించారు. వాళ్ళు అలహాబాద్ వెళ్ళేటప్పుడు కుంభమేళ జరుగుతోంది. ఓహో, ఇసుక వేసిన రాలనంతమంది వేలాది భక్తులు త్రివేణి సంగమంలో గుమికూడి అక్కడి ఎందరో యోగులు, మహాత్ములు, మహానుభావులు, తపస్సులు, మఠాల వాళ్ళు, ఆశ్రమాల వారు, ఎందరో పెద్దలు, ఎందరో తపస్సులు, దివ్య పురుషులు, ఆజానుబాహులు, జటధారులు, సాధువులు అందరూ కనిపించారు. కొంచెం దూరంలో వీళ్ళు ఇలా అక్కడ సాగిపోతున్నప్పుడు ఒక పొడవైనటువంటి వ్యక్తి, దృఢమైన వ్యక్తి, ఒక పెద్ద జటలున్న ఋషి వంటి వారు తదేకంగా చాలాసేపు రంగన్న కేసు చూసి మౌనంగా వెళ్ళిపోయారు. బహుశా ఈయన లోపల ఉండే ఆంతర్యాన్ని ఆయన గమనించారేమో. 1 సంవత్సరంలోగా వీళ్ళిద్దరి దగ్గర ఉన్న డబ్బులు అయిపోయి, ఆ పైన 4 సంవత్సరాల పాటు టికెట్ లేకుండా వీళ్ళు దేశం అంతా తిరిగారు రైళ్లలో వాటిలో. ఆ తర్వాత ఒక రోజున ఏలూరులో రంగన్నను వాళ్ళ ఇంటి దగ్గరగా వదిలి ఆ కూలి అతను వెళ్ళిపోయాడు. డబ్బులు పోతే పోయాయి, పిల్లాడు వచ్చాడని ఇంట్లో వాళ్ళంతా ఆనందపడ్డారు. అప్పటికి 12 ఏళ్ళు రంగన్నకు. వైఖరిలో మార్పేం లేదు. గొప్ప కండపుష్టి, పళ్లతోనే ఎంత బరువైనా పైకెత్తగలడు, కాలువలో ఆపు లేకుండా ఈదగలడు. ఇలాగా ఉండగా ఇక కుటుంబానికి సాయం చేద్దామని ఆ గోతాలు కుట్టే వృత్తిలోనే నెలకు 3 రూపాయలు సంపాదించేవాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ సమయంలోనే ఆయన ఈ నీళ్లు మోసే పని చేస్తుండగా ఒక పౌరాణికుడి కథ విని రాముడి దర్శనం అవటం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ తర్వాత రంగన్న చాలా తరచుగా అక్కడున్న కాలువలో స్నానం చేసి ఒక చెట్టు కింద ఏకాంతంగా ఎక్కువసేపు ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. రావుల వారి నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఇంకోటి ఏమిటంటే, ఆయన ఏలూరులో ఉండేటప్పుడు ఉదయం సాయంకాలం దుగ్గిరాల మహాలక్ష్మమ్మ అనే భక్తురాలి ఇంట్లో పక్కనే ఉండే రామాలయంలో భక్తులంతా కలిసి సత్సంగం, భజన చేసేవాళ్ళట. శ్రీ దేవులపల్లి కృష్ణమూర్తి గారనే ఉపాధ్యాయుడి భార్య అక్కడికి ప్రతిరోజు వెళ్ళేవారు. ఒకరోజు అన్నారు ఆమెతో, అమ్మగారు మీ వారిని పిలవండి, రాముల వారి ఆజ్ఞ అయింది అని. ఆలయంలోకి వచ్చారు కృష్ణమూర్తి. అప్పటి నుంచి వీరు నిత్యం బాబుగారిని కలుస్తూ ఉండేవారు. వీళ్ళకి చాలా గొప్ప అనుభవాలు జరిగాయిట. ఆ అనుభవాలు వాళ్ళు రాసి పెట్టుకుంటే బాబు అన్నారట, తాను దీవించి ఉన్నంత వరకు అది 10 మందికి తెలియచేయవద్దునని. ఒకరోజు వాళ్ళ షిరిడి సాయిబాబా భక్తులు ఒకరోజు రంగన్న బాబు దర్శనానికి వెళ్ళారు. వెళ్ళగానే బాబుగారు, అయ్యా రాములవారు మీకేదో ఇస్తున్నారు అయ్యగారు అంటూ కోదండరామస్వామి పటం ముందు నిలబడి చేతులు జోడించి ఇలా పట్టుకోగానే ఆ పటంలోంచి షిరిడి సాయిబాబా వారి ఫ్రేము కట్టించిన మరో పటం ఈయన చేతిలోకి వచ్చింది. అది తీసి వాళ్ళకు ప్రసాదించారు. అప్పటి నుంచి ఆ దంపతులు సాయిని పూజించుకోసాగారు.